సర్వలోకాలాధిపతి పరలోక తండ్రి నమస్తే. సర్వలోక జనుల రక్షణకర్త కన్య మరియ సుతుడా నమస్తే. పరిశుద్ధాత్మదేవ ఆదరణకర్త త్రియేక దేవా నమస్తే. నమస్తే నమస్తే నమో నమః. దేవుని జనమా పూమాలలతో పరుగునరండి, పూజలు చేయ. దేవుని జనమా పూమాలలతో పరుగునరండి, పావన యేసుని వాగ్దానములా ఫలమును పొంద వేగమెరండి, ఫలముల పొంద వేగమెరండి, పూజలు చేయ. దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. ఈనాటి పవిత్రమైన దివ్య పూజా బలిని విచారణ గురువుల యొక్క ఆరోగ్యము కోసము, శ్రేయస్సు నిమిత్తము, అదేవిధముగా బి నాయుడు రతన్ వారి యొక్క కుటుంబం నిమిత్తము, ఎస్ బాబ్జీ, విమల, కిరణ్ రాజ్, రాజ్ కుమార్ వారి నిమిత్తమును, ఎస్ గోపి, ఆశ, తన్వీర్ రాజు వారి నిమిత్తము, పి వినీల్, మంజుష, మాని వారి నిమిత్తము ఈ యొక్క పవిత్రమైన దివి పూజా బలిలో ప్రార్థించమని కోరుతున్నటువంటి కుటుంబం బమ్మిడి సత్యనారాయణ మరియు తెరీసమ్మ వారి యొక్క కుటుంబ సభ్యులు. సిడి సుధీర్ కుమార్, దేవాదేవుడు తన జీవితంలో చేసినటువంటి సకల మేలులకు గాను దేవాదేవుని కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ మంచి ఆయురారోగ్యమని దయచేయమని కోరుతూ దివి పూజా బలి సమర్పించబడుతుంది. నత్తల రాజులమ్మ, ఉదయ కిరణ్, మోనిక వీరిని దేవాదేవుడు దీవించాలని కోరుతూ, అదేవిధముగా కుటుంబంలో శాంతి సమాధానమును మరి ఉదయకిరణం ప్రతినిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సమక్షం నుండే విధముగా దేవుడు తను తయారు చేయమని కోరుతూ, మరి మోనుకను ఆశీర్వదించి ఉద్యోగాన్ని వివాహంతస్థ భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ ఈ దివి పూజ బలి సమర్పించబడుతుంది. పొట్నూరు రవిబాబు, పుష్పలత, రిక్కి, విట్టు వీరిని ప్రత్యేకముగా దేవుడు దీవించమని, బిడ్డలకు మరి ఉద్యోగ భాగ్యముని వివాహంతస్తుని దయచేయమని కోరుతూ ఈ దివి పూజా బలి సమర్పించబడుతుంది. మురపాక భాస్కర్ రావు, గోపమ్మ, మహి దీవించాలని కోరుతూ బిడ్డలకి ఆయురారోగ్యమును ఉద్యోగ భాగ్యమును దయచేయమని కోరుతూ ఈ దివి పూజా బలి సమర్పించబడుతుంది. అదేవిధముగా సంతానం నిమిత్తమై దేవాదేవుడు పినింటి వెంకటరమణ సౌజన్య వారి యొక్క దంపతులను, ఎన్ని రవికుమార్ ప్రశాంతి వారి యొక్క దంపతులను, గుంట అనిల్ మరియు అనూష వారి యొక్క దంపతులను, లండ ప్రసాద్ మరియు లిల్లీ వారి యొక్క దంపతులను, కోరాకల గణేష్ మరియు అనూష వారి యొక్క దంపతులను, పెంట జయవర్ధన్ మరియు దేవి వారి యొక్క దంపతులను, మేఘన మరియు వారి యొక్క దంపతులను, ప్రసాద్ మరియు వారి యొక్క దంపతులను దేవాది దేవుడు దీవించి వారికి సంతానమైన వరముతో
దేవుడు నింపాలని కోరుతూ ఈ పవిత్ర దివి పూజా బలి వీరి కోసమై సమర్పించబడుతుంది. బొమ్మాలి ఆదిలక్ష్మి మరి వారి కుటుంబమును దేవుడు దీవించమని, అదేవిధముగా మరి వారికి బిడ్డలను దేవుడు దీవించమని, ఆయురారోగ్యమును ప్రసాదించమని, మరి వారి యొక్క మనవులను ఆశీర్వదించి మంచి ఆయురారోగ్యమును ప్రసాదించమని కోరుతూ ఈ పవిత్రమైన దివి పూజా బలిని ప్రత్యేక విధముగా సమర్పించబడుతుంది. మరొక మారు ప్రియమైన సహోదరులారా, మరి మీలో ఎవరెవరైతే ప్రత్యక్షముగా పరోక్షముగా సహకారాలైనటువంటివి ఈ 72 గంటల దివ్య సప్రసాద ఆరాధన నిమిత్తమై మీరు పరిచయం, మరి కొంతమంది ఆర్థికమైనటువంటి సహాయాన్ని అనేటువంటిది చేసి ఉన్నారు. మరి అటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీరందరికీ కూడా దేవుని నామములో మొదటగా మరి తెలియపరుచుకుంటూ, దేవుడు మీ ఉదార బుద్ధిని గాను దేవుని నిమిత్తమై కేటాయించేటువంటి సమయం గాను మీ అందరికీ దేవుడు పరిపూర్ణమైన ఆశీర్వాదమును ఆరోగ్యమునిచ్చి మీ మనందరినీ కూడా దీవించాలని కోరుతూ, చేరిన గురుపులందరికీ కూడా మరి విచారణకర్తలుగా నా తరపున, మరి విచారణలో ఉన్నటువంటి ప్రజలు మీ తరపున, మరి వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీరందరి తరపున ఒకసారి గట్టిగా పట్టుకొట్టు వారిని కృతజ్ఞత తెలుపుకుందాం, ఆహ్వానం పలుకుందాం. అలాగే మరి మీరు బాగా గమనించినట్లయితే మొదటి రోజు అనగా మొట్టమొదటి శుక్రవారం నాడు చాలా ప్రయత్నం చేశాను. నాతో పాటు ఒక 3-4 గురువులు ఉండాలని ప్రయత్నం చేశాను. సోమేశ్ నువ్వు ముందుండాలి, నవ్వుకు లైవ్లో ఉన్నాం. సరే, అయితే చాలా ప్రయత్నం అనేటువంటి చేశాను నేను. గురువులకు 3-4 ఉంటే బాగుంటుందని నా ప్రయత్నానికి అన్ని చుట్లు కూడా కంచి వేస్తారు. సో దాంతో మరి నాకు గురువులు అనేటువంటివి రాలేకపోయారు. ఇక తప్పదన్నట్లుగా నేను అనుకున్నాను, దేవా ఎరికించినది నువ్వే, పలికించినది నువ్వే, పనిచేయాలని అప్పచెప్పించింది కూడా నువ్వే, కాబట్టి నువ్వు ఎరికించింది నాకే. అందుకని ఈ మహత్తరమైన కార్యాన్ని దివి పూజ బలి ద్వారా నేనే మొదలు పెడతానని చెప్పి మరి దేవుని నామములో మొట్టమొదటి రోజు నేనే దివి పూజా బలితో ప్రారంభించడం అటువంటిది జరిగింది. ఇక ఈ మొదటి రోజు ప్రారంభించినటువంటి ఆ రోజు నుంచి గురువులు నలుగురేసి అలాగే నాతో పాటుగా దివి పూజా బలిలో వస్తూనే ఉన్నారు. మరి వస్తునేటప్పుడు ఇందులో చాలామంది అడుగుతున్నారు, ఇది ప్రార్థన లేకపోతే పండగ అని అంటున్నారు. ఇది ప్రార్థన, పండుగ. మరి కొంతమంది మొన్న వచ్చినటువంటి ఫాదర్ అంటారు, ఆయన చాలా జోక్ వేశారు అన్న, మరి ఇంకెందుకైతే ఇక్కడ పక్కన బిషప్ గారికి అడిగి రూములు కూడా కట్టేస్తే బాగుంటుంది కదా అన్నారు. ఎందుకు అని అంటే, ఉదయం టిఫిన్ పెడుతున్నావు, మధ్యాహ్న భోజనం పెడుతున్నావు, రాత్రి భోజనం కూడా పెడుతున్నావు, ఇకపోతే ఉండడానికి ఇల్లులే లేవు కదా, అది కూడా కట్టేస్తే బాగుండు అని అన్నారు. బిషప్ గారు కడతానంటే నేనే వద్దు అంటానా? లేదు కదా, కాదనను. కానీ ఉన్నకాడికి ఏవైతే ఉన్నాయో వాటితోనే మరలా మీకు చెప్తూ ఉన్నాను. ఇక రాజమండ్రి, కాకినాడ ఆ ప్రాంతం నుంచి కూడా చాలామంది ఫోన్లు చేశారు, ఫాదర్ మీరు వస్తాం, అక్కడ మేము ఉంటాం, ప్రార్థనలో పాల్గొంటాం అన్నారు. కానీ ఇక్కడ మనకు వసతి సౌకర్యం లేకపోవడం వలన మరి వారు ఎవరిని కూడా రానివ్వలేదు. వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యో ఫాదర్ చాలా ఘనంగా జరిగింది, మేము మిస్ అయిపోయాం ఫాదర్ అనేటువంటి ఫీలింగ్ చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే మరి మన ఆనందంలో పాల్గొన్నటువంటి మరి నేను పిలవగానే నా ఆహ్వానమని ఎంతో ప్రేమతో స్వీకరించి వచ్చినటువంటి గురు పొంగులకు మరొక మారు సాధారణంగా మనం స్వాగతం పలుకుతూ చప్పట్లతో వారిని ఆహ్వానం పలుకుకుందాం. నేను మాత్రము ప్రభువును నమ్ముకున్నదా, నీవు దయ తలుచుకుని నేను ఆనందితును, నీవు నా మధ్య వసించుచున్నావు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో వండెనగాక. క్రీస్తునాథుని యందు ప్రియా దైవజనులారా, తపస్కాలంలో చివరి రోజుల్లో ఉన్నటువంటి మనం పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ రాజు గారి యొక్క ఆధ్వర్యంలో 72 గంటలు ఈ ఆరాధన, ప్రార్థనలు, పూజలు ఇక్కడ జరుగుతూ ఉండగా ఎన్నెన్నో దీవెనలు, ఆశీర్వాదాలు మనకిచ్చి ఉన్నారు. మరి ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనం ప్రార్థన, దాన ధర్మాలు, ఉపవాసాలు చేసుకుంటూ మన జీవితాలన్నీ కూడా మళ్ళీ తిరిగి రావాలి. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడో,
మన జీవితాల్లో కూడా పాప బంధాల నుండి, సాతాను శక్తుల నుండి, దుష్ట శక్తుల నుండి తిరిగి రావాలి. ఇది తపస్కాలం అంటే బాధాకరమైన విషయం కాదు. వరాలు, గ్రేసెస్ ఇచ్చే కాలమే ఈ తపస్కాలము. రానున్న రోజుల్లో ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క పండుగను ఘనంగా, వేడుకగా మనం కొనియాడబోతూ ఉన్నాం. కాబట్టి ఈ సిద్ధపాటు దినాలలో మనకి ఫాదర్ గారు చక్కగా ఈ యొక్క ఏర్పాట్లు చేసి మనందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ఇంకా దేవుడు గొప్పగా విచారణను, ఫాదర్ గారిని, సిస్టర్స్ను మనందరినీ కూడా దీవిస్తూ ఆ ఉత్థాన క్రీస్తు ప్రభుకి నీవు, నేను, మనందరము కూడా సాక్ష్యం పలకడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు అదృష్టం ఏమిటి అంటే, నేను ఇక్కడ 2006లో పూజా బలి చేసి ఉన్నాను. మళ్ళీ 2025లో ఈ పూజా బలిని పూజ్య గురువుల ద్వారా మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు. కాబట్టి మీ అందరి కోసం కూడా ప్రార్థిస్తూ ఈ అద్భుతమైనటువంటి ఈ పూజా బలిలో మనం తెలుసో తెలియకో తప్పిదాలు, పాపాలు చేస్తూనే ఉన్నాం. క్షమించండి యేసయ్య, నా పాప శాప వ్యాధుల నుండి నన్ను విడుదల చేయండి. క్షమించేవారు, ప్రేమించేవారు, శిక్షించేవారు కూడా మీరే. కానీ మీ ప్రేమ వల్ల, దయ వల్ల ఈరోజు మేమందరము కూడా జీవిస్తున్నామని తెలుసుకొని పశ్చాత్తాపం చెందుతూ, దీవెనలు పొందుతూ ఈ అద్భుతమైనటువంటి ఈ పూజా బలిలో యోగ్యంగా పాల్గొని దీవెనలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాము. క్రియ చేతను, లోపం చేతను, బహుపాపం చేస్తున్న ఇది నా తప్పు. అందుచేత ఇప్పుడును కన్నికాయుండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరునికి దయచూపి మన పాపములను మన్నించి మన్నితే జీవమునకు చేతురుగాక. ప్రభువా దయచూపుము, దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రేమ మలినవో సర్వేశ్వర, వర్ణింపజాలని మీ పరమ రహస్యముల ద్వారా ఈ లోకమున నూతన పరచుచున్నారు. కావున శ్రీ సభను నిత్యము మీ సంకల్పానుసారము నడిపించమని మేము బ్రతిమాలు కొనిచున్నాము. ప్రస్తుత యుగములో మీ సాయమును అందించి మేము మీ సంరక్షణలో జీవించే భాగ్యమును ఈ బిడ్డలందరూ కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. మీతో కలసి పవిత్రాత్మతో సహా యుగాయుగములు జీవించుచు పరిపాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏడుపులు కానీ సహాయం కొరకు అంగలార్పులు కానీ వినిపింపవు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు, నేను నూతన దివిని నూతన భువిని సృజింతును, పూర్వ సంఘటనలను ఇక ఎవరును జ్ఞప్తికి తెచ్చుకున్నారు. నేను సృజించబోవు వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలలారుదురు. నేను కూడా యెరూషలేము చూచి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు అంగలార్పులు గాని వినిపింపవు.
శిశువులకు బాల్యమరములుండువు, వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు 100 ఏండ్లు జీవించగాని కన్ను మూయడు. 100 ఏండ్లు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకుని వానిలో వసింతురు, ద్రాక్ష తోటలు నాటుకుని వానిని ఫలలారగింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీవు నన్ను విపత్తుల నుండి నీవు నన్ను విపత్తుల నుండి తప్పించితివి తప్పించితివి. కనుక కనుక నేను నిన్ను స్తుతింతును. స్తుతింతును. ప్రభు నీవు నన్ను విపత్తులను తప్పించితివి. శత్రువులు నా పతనము చూచి సంతసింపకుండినట్లు చేసితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నన్ను పాతాళము లోకం నుండి వెలువలికి కొని వచ్చితివి. మృతలోకమునకు ఏగవారి నుండి నన్ను తప్పించి నాకు జీవం ప్రసాదించితివి. అందరూ ప్రభు నీవు నన్ను విపత్తుల నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు భక్తులారా అతనిని స్తుతించి కీర్తింపుడు. పవిత్రుడైన ప్రభువును స్మరించుకొని వందన అర్పింపుడు. అతడు క్షణకాలము కోపించును, అతని అనుగ్రహము మాత్రము జీవితాంతము నుండును. రేయి దుఃఖముల వలన కన్నీరు కారును, కానీ వేకవనే ఆనందము చేకూరును. అందరూ ప్రభు నీవు నన్ను విపత్తుల నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నా మొరనాలించి నా మీద దయచూపుము. దేవా నన్ను ఆదుకొనుము అని వేడుకుంటుని. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. నా ప్రభువైన దేవ నేను నాకు సదా వందనములు ఇప్పింతును. సువిశేష పట్టణముకు ముందు వచ్చినము. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రభు పలుకుచున్నాడు. ప్రభు మీతో ఉందురుగాక. ప్రతి యోహాను రాసిన సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 4వ అధ్యాయము వచనములు 43 నుండి 54 వరకు. 2 దినములైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఏలయనా ప్రవక్త తన మాతృభూమిలో ఆదరింపబడని ఆయన స్వయముగా పలికెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలయనా పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్ష రసముగా మార్చిన గలిలయలోని కానాను అను పల్లెకు మరలా వచ్చెను. కపర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు తిరిగి వచ్చెనని విని ఆ ఉద్యోగి ఆయన వద్దకు వెళ్ళి ప్రాణ సంకటంలో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరపవలసినదిగా ప్రార్థించెను. మీరు సూచనలు మహత్కార్యములు చూచనని తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థుడాయును అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడినది అని అతడు సేవకులను అడుగగా నిన్న మధ్యాహ్నం 1 గంటకు జ్వరము విడిచినప్పటి నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగియు అతని కుటుంబమును యేసును విశ్వసించిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ అద్భుతము. ఇది క్రీస్తు సువిశేషము.
అందరము రెండు చేతులు పైకి లేపి దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగులో మనకొక నానుడి ఉన్నది, తీసుకోవడం కన్నా ఇవ్వడం అనేది మిన్న. అంటే మనము ఎవరి దగ్గరైనా ఏవైనా తీసుకోవడం కన్నా మనము మన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవడము అది చాలా గొప్పతనం, చాలా ఔన్నత్వం, చాలా మర్యాద. అయితే మన సమాజము ఎప్పుడు కూడా మనకి ఏదో ఒకటి కావాలి 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 అనుకునే మనము ఉంటాం. ఒకటి కోరిక తీరిన తర్వాత ఇంకోటి కావాలి అని మనము అందరము కూడా ప్రయత్నిస్తాం. ఈరోజు మరి ఈ 3 రోజుల ఈ యొక్క మహా ఆరాధనకు మనం ఇక్కడికి వచ్చామంటే ఎంతమంది మనమందరము కూడా స్వస్థత కోసం వచ్చాము. అందరూ కూడా స్వస్థత కోసం వచ్చారా లేదా? ఎంతమంది వచ్చారు స్వస్థత కోసం? చేతులు ఎత్తండి. చూసా, మీకు కూడా ఎక్కడ కావాలి, స్వస్థత కావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది మనందరి అవసరం. మనందరి అవసరము దేవుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయడని ఈరోజు పట్టణాల ద్వారా ప్రభు మనకి గుర్తు చేస్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు ఒక ఉద్యోగి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభు నా కుమారుడు ప్రాణాపాయములో ఉన్నాడు, ఆయనకి స్వస్థతను దయచేయము అనంటే ఆ గలిలయలో నుంచి ఆ ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి వెళ్ళడానికి ప్రభువుకి చాలా సమయము పడుతున్నది. అయినప్పటికీ కూడా ప్రియమైన సహోదరులారా, ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నేను స్వస్థత చేస్తేనే నువ్వు నమ్ముతావా? నేను అద్భుతము చేస్తేనే నువ్వు విశ్వసిస్తావా? నేను నీకు మేలు చేస్తేనే నా వెంట నువ్వు వస్తావా? ఇదేనా నీ విశ్వాసము? ఇదేనా నువ్వు నా కోసం నిలబడము? ఇదేనా నువ్వు నా కోసము క్రైస్తవుడుగా ఉండడము అని ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మన అంతరంగంలో మనకి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఆ యొక్క ఉద్యోగి అలా అడిగినప్పటికీ కూడా దేవుడు ఆయన మాటను నిరాకరించలేదు. దేవుడు మర్చిపోలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. ప్రభు చెప్తున్నాడు 74వ కీర్తనలో, ఇదిగో నువ్వు ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను శత్రువుల నుండి కాపాడును, ఆయన నిన్ను అనేకమైన రోగాల నుండి కాపాడును, ఆయన నిన్ను అనేకమైన సమస్యల నుండి నిన్ను కాపాడును అని ప్రభు మనకి ఈ ఉద్యోగి ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. చివరికి ఆ ఉద్యోగి యేసు ప్రభు మాటలను నమ్మి, ఇదిగో నీ కుమారుడు స్వస్థతగును, ఆ మాటలను నమ్మి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. ప్రియమైన సహోదరి దేవుని బిడ్డలారా, మరి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆ బిడ్డ ఏమయ్యాడు? ఆ బిడ్డ ఎలా ఉన్నారు? ఇప్పుడే వాక్యంలో విన్నారు, ఏమయ్యారు? స్వస్థత పొందారు. చూడండి, చాలా మంది మాట చెప్పినప్పుడు మాట ఎవరు వినరు. అది చేసినంత వరకు మీరు చెయ్యాలండి అని మరి చేతులు కట్టుకొని ఒంగోని ఎలాగైనా చెయ్యాలండి. అధికారుల దగ్గర చాలామంది ఫాదర్ల దగ్గర మరి మీరే చెయ్యాలండి అని అంటారు. నేను తర్వాత చేస్తాను వెళ్ళవయ్యా అన్నా సరే ఎవరు కూడా పట్టించుకోరు. మరి అలా పట్టించుకోకుండా మరి ఇక్కడ ఈ యొక్క ఉద్యోగి తన యొక్క ఆ యేసు ప్రభు యొక్క మాట విని వెంటనే ప్రియమైన సహోదరులారా తన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతున్నాడు, ఏ సమయమున ఆయన స్వస్థత పొందాడు,
ఏ సమయమున ఆయన ఆరోగ్యం పొందాడు, ఏ సమయమున ఆయనకి మరలా ఈ స్వస్థత వచ్చిందంటే ఇదిగో యేసు ప్రభువు చెప్పినప్పుడు నీ విశ్వాసము నిన్ను రక్షించినది, స్వస్థపరిచినన్న సమయమును గుర్తించుకొని, ఆయన అడిగిన సమయాన్ని గుర్తించుకొని, ప్రియమైన సహోదరులారా, అక్కడ ఆ యొక్క ఉద్యోగి, ఆ యొక్క కుమారుడు ఎవరిని విశ్వసించారు? యేసు ప్రభువుని. ఎవరిని విశ్వసించారు? యేసు ప్రభు. యేసువందనం, యేసువందనం. 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 ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకి ఇదే చెప్తున్నాడు. ఈ యొక్క ఆరాధనలు, ఈ 3 రోజుల ఆరాధనలు మరలా మనకి రోజు 365 రోజులు ఉండవు. మనము కూడా ఉండలేము, మన సమయము కూడా మనకి సహకరించదు. కానీ ప్రభువు ఆయన చెప్పిన మాటను ఆ ఉద్యోగి వినినట్టుగా మనము కూడా విని మన యొక్క పనులు మనము నెరవేర్చినప్పుడు, ప్రియమైన సహోదరులారా, మన పనిని దేవునికి అర్పించినప్పుడు దేవుడు మొత్తము చూసుకోగలడని ఈరోజు మనకి తెలియచేస్తున్నాడు. ఒకానొక సమయంలో ఒక ఆయిల్ కంపెనీ వారు మనకి ఆ యొక్క ఆయిల్ని అందిస్తూ ఉన్నారు. ఆ ఆయిల్ని అందించేటప్పుడు ఆ యొక్క పెద్ద ట్యాంకర్ మాకు షుగర్పేట దగ్గర ఉంది, పెద్ద ట్యాంకులు ఉంటాయి అన్నమాట. ఒక ట్యాంకులో ఒక 2000 మంది కూడా మునిగిపోవచ్చు. అలాగా అంత ట్యాంకులు ఉంటాయి. అంత ట్యాంక్ నిండుగా కూడా ఆయిల్ ఉన్నది. కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి కదా, తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు జరగడం వల్ల ఆ పెద్ద ట్యాంకులో ఉన్న ఆయిల్ అంతా కూడా చెడిపోయింది. ఆ పెద్ద ట్యాంకులో ఉన్న ఆయిల్ అంతా కంపు కొడుతుంది. ఆ పెద్ద ట్యాంకులో ఉన్న ఆయిల్ అంతా విషం అయిపోయింది. ఇప్పుడు దానిని బయటికి వదలలేరు, అక్కడ ఉంచలేరు. పొలాల్లోకి వెళ్తే పొలము నాశనం అయిపోతుంది. నీటిలోకి వెళ్తే నీటిలో చేపలు అవన్నీ కూడా చనిపోతాయి. మరి ఇలాంటప్పుడు ఏమి చేయాలి? అలా ఉంటే మరి పని కూడా జరగదు. అక్కడ ఉన్న మేనేజరు వెంటనే ఒక ప్రకటన చేశారు. ఇదిగో ఈ ట్యాంకులో ఉన్న ఆయిల్ని ఎవరైనా ఉపయోగకరముగా మారిస్తే నేను వారికి అత్యధిక బహుమతిని నేను అందచేస్తాను, వారు కోరుకున్నది నేను ఇవ్వగలను అని ఆ యొక్క ఆయిల్ మేనేజర్ గారు ప్రకటన చేసినప్పుడు ఒక సీనియర్ కెమిస్ట్రీ, ఆయన సీనియర్ సైకాలజిస్ట్ లాగా ఆయన ఒక కెమిస్ట్రీ ఒకతను వచ్చి నేను ఈ ఆయిల్ని ఉపయోగకరంగా మారుస్తానని ఆ ఆయిల్ని చమురుగా మార్చి, ఆ చమురును క్రొవ్వొత్తుగా మార్చి ఈరోజు మనందరికీ ఉపయోగపడేటట్లుగా ఒక చీకటిలో వెలుగులాగా ప్రతి ఒక్కరికి క్రొవ్వొత్తు ఉపయోగం ఇప్పుడు ఉంటుంది. చూడండి, ఒకప్పుడు దేనికి పనికిరాదు, కంపు కొడుతుంది, మనము ఎవరికి నచ్చము, ఎక్కడికి వెళ్ళినా మనతోని ఎవరు ఉండరు, ఏకాంతంగా ఉంటాము. మరి ఇలాంటి సమయంలో ప్రియమైన సహోదరులారా, ఆ యొక్క కెమికలిస్ట్కి చేతికి ఆ యొక్క మేనేజర్ అప్పచెప్పినట్టుగా ఇక్కడ మనము జీసస్ చేతికి మన జీవితాలను, పాపమైన మన జీవితాన్ని, మన చెడు జీవితాన్ని ఆ దేవునికి అప్పచెప్పినప్పుడు ఆయన అందరికీ ఉపయోగకరముగా మన జీవితాలను మారుస్తాడని మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో ప్రభు చెప్తున్నాడు. ఇదిగో మీరు ఈ లోకానికి ఉప్పు వలె ఉన్నారు, మీరు ఈ లోకానికి వెలుగు వలె ఉన్నారు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా మీరు జీవించండి. ప్రియమైన సహోదరులారా, ఈ మహా ఆరాధనలు మనకు గొప్ప అవకాశము. మరి ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. మనము వెలిగించుకున్న ఈ వెలుగు, మనము పొందిన ఈ అనుభూతి, మనము పొందిన ఈ యొక్క వరాలు, ఫాదర్ గారు మనకు ఉపోద్ఘాతంలో చెప్పారు, గ్రేసెస్, ఈ యొక్క దేవుని వరాలు మనము ఎక్కడితో ఆపికూడదు. వీటిని మన కుటుంబంలో మనము ప్రతిరోజు ఈ ప్రార్థనలు, చాలా టాకులు విన్నాము, ఈ ప్రార్థనలు, ఉపవాసాలు, ఈ పరిశుద్ధత, ఈ యొక్క మంచి గుణాలను మనము రోజు అలవాటు చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయము
38వ వచనములో ప్రభువు చెప్తున్నాడు దేవదూత ద్వారా, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం. జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా. పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించి మంచి హృదయమా. సోదరి సోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి ప్రీతి కలుగునట్లా ప్రార్థించండి. ప్రేమమలిన ఓ సర్వేశ్వర, మేము మీకు సమర్పించుచున్నటువంటి ఈ కానుకలను మాకు నిత్యము సఫలీకృతమగునట్లు ప్రసాదించండి. ఈ పవిత్ర పూజా బలి ప్రభావమున మేము పాత చెడు వాంఛలను విసర్జించి దైవరాజ్యపు విలువతో కూడిన పరిపూర్ణ జీవితమును జీవించునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుదము. యుక్తము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, మా ఇలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలైనా శారీరక ఉపవాసముల ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు, మాకు పుణ్యమును దాని ప్రతిఫలమును ప్రసాదించుచున్నారు. వీటన్నిటినీ క్రీస్తు ద్వారా దయచేయుచున్నారు. మా క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. అతని ద్వారా దూతలు మీ మహాత్మను పొగడుచున్నారు.
అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులతో ఏకీభవించి ఒప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకం చేసి మిమ్ము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి సర్వేశ్వరుడు, పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ఏలినవారు నామమున వేంచేసేవారు, ఆశీర్వదింపబడిన వారు, మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువాన్, మీరు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనిచున్నాము. ఈ విధముగా అవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు వగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువపై విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇటనీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువపై చెందబడిన యేసువే ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు యోచింతుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసగి అప్పమున రక్షణ పాత్ర మీకు సమర్పిస్తూ ఉన్నా. నీ సమ్మకం నుంచి నీకు పరిచయ చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనిచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభని జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జ్యోత్గురువును, మా విజయకుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యుము.
ఈ దివి పూజ బలులు నిర్మల ప్రసాద్కు ప్రమోషన్ వచ్చినందుకు గాను కృతజ్ఞతగా ఈ యొక్క దివి పూజా బలి సమర్పించబడుతూ అంబీస్ అనేటువంటి వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను. ఉత్థానముదము నమ్మికతైన చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమని చనిపోయిన వారందరినీ స్మరింపడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్న అందరికీ దయచేపుడు. ముఖ్యంగా దేవుని కన్య తల్లి మరియమాతతోనూ ఆమె యొక్క భర్త యొక్క పునీత జోజప్ప గారితో పునీత అపోస్తలుతోనూ ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవముల భాగమని దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తుయందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి ఈ 3 రోజులు గొప్పగా దేవుడు దీవించినందుకు ఆశీర్వదించినందుకు యేసయ్య నేర్పించినటువంటి పరలోక ప్రార్థన అందరం కూడా 2 చేతులు పైకి లేపి భక్తితో కలిసి చెప్పుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా అన్ని కీడు నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దైనిగ్రం వల్ల మీ పాపం విముక్తులమ్మాయి ఏటి కలతల గురి కాకులు చేయుడు. మే మోక్షానందమును మా రక్షకులను యేసుక్రీస్తు వాకు నిరీక్షించుదుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలువారిని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగాయుగములు జీవించుచు పరిపాలించుడి వారా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ప్రభు యేసిచ్చినటువంటి శాంతి సమాధానాలు ఒకరితోనొకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుపిల్ల పాపములను పరిహరించువారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ఆరోగ్యం పొందదను ఉత్తమనస్తాపు జపము. సర్వేశ్వర స్వామి దేవుని వారి మిత్రులేని సకల మేరల స్వరూపాలు ఎట్టి వలన సకల వస్తువులకు వివేకంగా ప్రేమిస్తున్నాను. నీకు నా పాపము చేత ద్రోహం చేసినందు వలన మహా మనస్తాపడుతున్న స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి నేను పాపములు చేయనని నిండి మనసుతో గట్టి పెద్దగిన చేయించున్నాను. ఆమేన్.
జీవాహారం ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన దివ్య భోజనాన్ని, దివ్య సప్రసాదము, ప్రభు విందును కేవలము ఆర్సీఎం క్రైస్తవులు మాత్రమే స్వీకరించాలి. గమనించండి, ఈ పరిశుద్ధమైనటువంటి ప్రభు భోజనాన్ని, దివ్య సప్రసాదాన్ని కేవలము రోమన్ కథోలికులు అనగా ఆర్సీఎం క్రైస్తవులు మాత్రమే స్వీకరించాలి. మిగతా సహోదరులు ఎవరైనా వచ్చినట్లయితే మరి మీరు మీ స్థలంలో ఉండి ప్రార్థించుకోవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం, శోధన
దివ్య సప్రసాదం తీసిన తర్వాత జపములు. ఆరాధన ప్రకరణము. మా తండ్రి అయిన దేవా, మా యొక్క ఆరాధనను మీకు సమర్పించుచున్నాము. ఉపకార ప్రకరణము. స్వామి, మీరు మా ఆత్మలలో వేం చేసి వచ్చినందుకు కూడిన మట్టుకు మీకు మేలెరిగిన వందనములు చేయుచున్నాము. కానుక ప్రకరణము. ఓ చేస్వా, మా జీవమును మాకు గలదంతయును మీకే స్వతము గనుక వాటినన్నింటినీ మీకే స్వంతముగా అప్పగించుచున్నాము. మనవి ప్రకరణము. మా హృదయములలోనికి దిగి వచ్చిన జేసువా, మా దుర్బుద్ధిని పోగొట్టి మాకు మంచి బుద్ధిని దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణము. స్వామి, మేము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగా ఉన్నాము కాబట్టి మరణ పర్యంతరం మంచి క్రైస్తవులుగా నడుచుటకు అనుగ్రహం దయచేయండి. జ్ఞానస్థానం పొందినప్పుడు చేసిన ప్రమాణములను నూతన పరచుదుము గాక. పిశాచులను వాటి పనులను అజ్ఞానాచారములను బొత్తిగా మానుకొని సావు వరకు మంచి క్రైస్తవులుగా ఉండుటకు ఇక్కడ ఉండు మా గురువు ఎదుట తిరిగి ప్రమాణము చేయుచున్నాము. పునీత ఇగ్నెస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, ఆకు తృప్తి కలిగినట్లు క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ, కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు ఓ మంచి జేస్వా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల దాచుకొనండి. నేను మేము ఎడబాయికుండునట్లా దుష్ట శత్రువుల చేతులలో దొరకనట్లు నా మరణ సమయమందు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజయ్యండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా, చాలా గట్టి కొట్టాలి చప్పట్లు. ఇంకా ఇంకా గట్టిగా ఒకసారి ఆ చప్పట్లు వీడియో తీయవయ్యా. చప్పట్లు ఇంకా. Praise the Lord. Hallelujah. 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 చప్పట్లు ఆపకూడదు, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, ఆపొద్దు. ఇంకా మన ఈ చప్పట్లు దేనికంటే దేవునికి మహిమ కనుమగా ఉన్నటువంటి చప్పట్లు, వంద కూడా సంతోషకరమతో ఉన్నటువంటి చప్పట్లు. కీర్తనకారుడు పలికినట్లుగా, నా ఆత్మమా ప్రభువుని స్తుతించము, నాలోని సమస్త శక్తులారా దేవునికి నామమునికి ఎల్లవేళ కూడా మహిమపరచండి అనేటువంటిది. ఓకే, ఎందుకు నేను చప్పట్లు అంతసేపు కొట్టమన్నానంటే చాలా పెద్ద కారణం ఉంది. 28 మార్చ్ 2025 అనగా శుక్రవారం సాయంత్రం కరెక్ట్గా ఇదిగో 6 గంటల 35 ఇదే పీఠం మీద దివి పూజా బలిని ప్రారంభించాను. మరలా ఇప్పుడు సమయం అనేటువంటి చూడండి, శుక్రవారం నాడు సాయంత్రము 6:35 మొదలైనటువంటి దివ్య పూజ బలితో ఆరాధన, వాక్య పరిచర్య, స్తుతి గీతాలు అన్నీ కూడా ఎక్కడ కూడా మధ్యలో గ్యాప్ అనేటువంటిది లేదు, ఎక్కడ కూడా అంతరాయం అనేటువంటిది లేదు. మీకు మరలా చెప్తూ ఉన్నాను, ఒకవేళ మధ్యలో ఎక్కడైనా అంతరాయం కలిగినది అని అంటే దివ్య పూజ బలి అయిపోయిన వెంటనే ఇదిగో మరలా ఆరాధనకి చెయ్యాలి. కాబట్టి అందులో ఒక 5 నుంచి ఒక 7 నిమిషాలు లేక 10 నిమిషాలు మాత్రమే మధ్యలో గ్యాప్ అనేటువంటిది వచ్చింది. మిగతాది ఎక్కడ కూడా గ్యాప్ అనేటువంటిది లేదు. ఇక మీ అందరికీ సంతోషంగా చప్పట్లు కొట్టడానికి కారణం ఏమిటంటే, ఇది నాకు తెలిసి శ్రీకాకుళ మేత్రాసన చరిత్రలో ఈ యొక్క రోజు, ఈ యొక్క 72 గంటలటువంటి చిరస్థాయిగా ఉండిపోతుంది. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కొంతమంది అన్నారు, ఒక అరగంట 10 నిమిషాలు కూర్చోలేము, వీడికి ఏమైనా పిచ్చా లేకపోతే 72 గంటలు ఏంటరా బాబు అని అనేవారు అన్నారు. కొంతమంది అయితే ఇక మా కులం మనకేంటది గురుకులం,
గురుకులం అనేటువంటిది ఈడు ఒకడు రా బాబు, ఈ తిన్నగా ఉండడం మమ్మల్ని ఉంచడు అన్నట్టుగా ఏంటిది అంటుంది మనిషి మిషన్ ఏంటి 72 గంటలు అన్నట్టుగా పెదవి విరిసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొంతమంది అయితే ఇది అవ్వకుండా ఏదో ఒకటి చేసి ఆపేదమని కూడా చేసిన వాళ్ళు గారు ఉన్నారు కొంతమంది, 2 రకాలుగా. అయినా సరే ఇది నా ఇంట్లోని కార్యం అనుకోండి, నా కుటుంబంలోని కార్యం అనుకోండి, ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఆపేయచ్చు. కానీ ఇది ఎవరి కార్యం? ఇది దేవుని కార్యం. దేవుని కార్యం ఇది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని కార్యాన్ని ఆపడం అనేటువంటిది ఎవరి తరము కూడా కాదు. నేను మొదటి రోజు ఆరాధనకి నేను వచ్చినప్పుడు అనుకున్నాను, ఆరాధనకు మహా అయితే వీళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుంది మా జనాలకి, నేను నాతో 3-4 కుర్రోళ్ళు ఉంటారేమో అని చెప్పి నేను ముందుగానే డిసైడ్ అయ్యాను. ఇంక సరేలే పర్వాలే, దేవుడు నాకంటూ కొన్ని తలంతలతో దేవుడు నన్ను నింపాడు కాబట్టి పర్వాలేదు, కీబోర్డ్ ప్లే చేసుకుంటాను, పాటలు పాడుకుంటాను, వాళ్ళు స్తుతి పాడుతారని ఇలా డిసైడ్ అయ్యాను. ఈలోగా జీసస్ యూత్ నుంచి సుధీరు తర్వాత ప్రియాంక వాళ్ళిద్దరు ఇచ్చారు, ఇలా ప్లాన్ అవుతుంది, మీరు ఏమైనా వాళ్ళు ఇంకా నేను ఏమైనా కూడా నేను అడగలేదు, ఇలా 72 అవర్స్ అంటే 72 గంటలు దివ్య సప్రసాద్ ఆరాధన అంటే వెంటనే వాళ్ళు అన్నారు, ఫాదర్ మేము వస్తాం అన్నారు. ఫాదర్ మీరు అన్నారు, వెంటనే మేము వస్తాం అనేసరికి వాళ్ళు ఎప్పుడైతే వస్తాము అనేటువంటి ఒక మాట ఇచ్చారో నేను ఒక బెలూన్లో గాలి ఉదితో పొంగిపోయినట్లు ఒక్కొక్కసారి అలా ఊబిపోయాను. ఊబిపోయిన తరువాత ఇక ఆ రోజుకి వీళ్ళు ఓకే అన్నారు. సరే మరి 2వ రోజు శనివారం సంగతి ఏంటి? మరి శనివారం సంగతి ఎలాగా అనేటువంటి నాకు అత్యంత మిత్రుడు, ఆధ్యాత్మిక జీవితంలో స్నేహితుడు, అదేవిధంగా సలహాదారుడిగా ఉన్నటువంటి చిట్టుబాబు గారికి నేను ఫోన్ చేశాను, సార్ మరి శనివారానికి నాకు ఎవరు లేరు ప్రాంతంలో, మీరేమైనా సహాయం అందించగలరా అని అడిగాను. మీరేమైనా సహాయం అందించగలరా మీ వారితో పాటు? అంటే ఆయన నాకు ముందు ఇదివరకే నాకు చెప్పారు, నాకు టైం టేబుల్ మొత్తం అయిపోయింది ఫాదర్, ఎక్కడికి చెప్పలేదు అన్నారు ఆయన. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన ఒకటి పంపిస్తారులా ఆయన అనుకునేటప్పుడు ఆయన ప్రయత్నం చేశారు. కానీ ఈ 3 రోజులు కూడా ఆయన ఇక్కడ లేకపోయినప్పుడు కూడా మరి వారి కుమార్ కూడా ఈ 3 రోజులు కూడా మనకి రాత్రి కాలంలో వాళ్ళు కూడా ఉండి ప్రార్థన చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా, మీకు మీ యొక్క బిడ్డ పల్లవికి. అలాగే జీసస్ యూత్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ 3 రోజులు కూడా నేను అనుకున్నాను. అందులో ఒక అబ్బాయి నన్ను వచ్చి అడిగాడు, ఏంటది అసలు మీరు మిషనా లేకపోతే ఏంటి ఫాదర్, రాత్రి ఉన్నారు మరలా ఉన్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు నిద్రపోతున్నారు ఏంటి అనేటువంటిది ప్రశ్నలు అడిగారు. ఆయన ఇచ్చినటువంటి శక్తి కొలిది ఏ శ్రమనైనా కూడా ఏ భావనైనా కూడా మనం లెక్క చేయడానికి లేదు. ఆయన ఇచ్చినటువంటి శక్తితో శనివాడు ఏం చేద్దాం అనుకుంటే మరలా వాళ్ళు అన్నారు, ఫాదర్ మేము వస్తామని. నేను అనుకున్నాను, అయ్యో మరలా కదా నిద్ర ఆకుంటారని చెప్పి నేను అనుకునేసరికి వాళ్ళు 2వ రోజు కూడా శనివారం కూడా వస్తామన్నారు. ఇక సరే అనుకున్నాను. ఈలోగా నాడు మాకి మా దీపాలు వాళ్ళు వీళ్ళు కొంతమంది మొదటి రోజులో మనకు రావాలి అంటే ఇప్పుడు శుక్రవారం నాడు వారు శక్తి కొలిది వాళ్ళు 12 గంటల వరకు ఉన్నారు, కొంతమంది 12 గంటల వరకు ఉన్నారు శుక్రవారం నాడు. శనివారం నాడు మాత్రము మరి మాకు మరీదళం వారు, కోయర్ గ్రూప్ వారు, ఇంకా మరీదళము కోయర్ గ్రూప్ 2 జీసస్ యూత్ వేళగా ఉన్నారు. ఇక శనివారం నాడు ఆ దీక్షా పరులు కొంతమంది వచ్చారు, అలాగే మనకి కథీడ్రల్ నుంచి కూడా వాళ్ళు కొంతమంది వచ్చారు. మరి అందులో ఆ 2వ రోజు నాడు కూడా జీసస్ యూత్ అందులో ఆ 2వ రోజు నాడు కూడా అనగా శనివారం నాడు కూడా వాళ్ళు కలిసి అందులో వారికి కూడా ఎక్కడ కూడా ఆగకుండా వారు చేశారు. మరి 3వ రోజు నాడికి వీళ్ళు ఉన్నారు, కానీ ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆదివారం నాడికి వెంటనే నాకు మొట్టమొదటి వీళ్ళందరికంటే ముందు గుర్తొచ్చినటువంటిది కూడా నాకు నిత్య సహాయమాత ఆ టీం వాళ్ళే గుర్తొచ్చారు. గుర్తు రాగానే నేను వాళ్ళకి ఎప్పుడు నేను ఒక సందర్భంలో అన్నాను, మీరు గురువుతో మీరు కలిసి పనిచేసినట్లయితే, గురువు దగ్గర సన్నిధిలో మీరు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఇంకా మహిమపరుస్తాడు అని ఎప్పుడో వాళ్ళకి నేను మాట్లాడినట్లుగా నాకు గుర్తుంది. అది గుర్తుకొచ్చి వెంటనే వీళ్ళు గుర్తొచ్చారు. వారికి మరి ఇదిగో నిన్న అనగా సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయము
9 గంటల వరకు కూడా మరి వాళ్ళే ఉండి వారి గ్రూపులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటుగా మన విచారణలో ఉన్నటువంటి సభ్యులు వచ్చారు. అదే విధముగా మరి నాతో ఒక 4-5 కుర్రవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు వచ్చారు. ఇలాగా మరి కథీడ్రల్ నుంచి ఒక 2-3 సహోదరులు వీళ్ళు కూడా వచ్చారు. ఇలాగా మరిగో నిన్న ఆదివారం మొదలుపెట్టినటువంటి దివ్య సప్రసాద ఆరాధన ఉదయం వరకు కూడా మొదలైంది. ఉదయం మరలా ప్రతిరోజు మాకు ఉదయం 8 నుంచి 9:30 ఆ టైంలో మా ఉపదేశ మాస్టర్ గారికి ఫుల్ కేటాయించాం. ఆయనకి ఉపదేశ మాస్టర్ గారికి కేటాయించి ఇంకా ఆయన 8:30 ఆ టైం నుంచి మరలా ప్రసంగం మొదలైనంత వరకు కూడా అది ఆయన సమయం, ఆయనకి ఒకరిద్దరికి. ఇలా ఇందులో నాకు బాగా ముచ్చట అనిపించిన విషయం ఏమిటంటే, దేవుని నేను స్తుతించాలి, దేవుని నేను మహిమపరచాలి, దేవుని సన్నిధిలో నేను పాటలు పాడాలి, దేవునికి నేను కూడా స్తోత్రం చెప్పాలని కుతూహలంతో వచ్చినటువంటి యవ్వనస్తులు పెద్దవారు కూడా చాలామంది ఆ విధముగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని నామములో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను, ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను మీ అందరికీ. అదే విధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పాటలు ఈ ప్రార్థన వీటన్నిటిలో పాల్గొన్నటువంటి చాలామంది ఇందులో ఉన్నటువంటి వారికి మరి ముఖ్యంగా ప్రార్థనలో అనుభూతి పొందినటువంటి వారు ఆ అనుభూతిని మరలా ఎప్పుడైనా ఈ 72 గంటలు అన్నాను అనుకోండి, వాళ్ళైతే వద్దని చెప్పరు. వద్దండి అనేటువంటి మాట మాత్రం రాదు. ఎందుకంటే అంతటి గొప్పదైన అనుభూతిని పొంది ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈ అనుభూతి అనేటువంటిది మరి ప్రతినిత్యం కూడా దేవుడు మీ జీవితంలో అనేకమైనటువంటి గొప్పదైన కార్యములు చేయాలని ప్రత్యేకముగా కోరుకుంటూ ఉన్నాను. మరి యొక్క 72 గంటల్లో వారికి సమయాన్ని ఇచ్చినటువంటి జీసస్ యూత్కు మరి ముఖ్యంగా అందులో ఉన్నటువంటి సభ్యులు సుధీర్, ప్రియాంక, రాజబాబు, సిహెచ్ ఉదయ్, శ్వేత, పల్లవి, మౌనిక, మహి, మరి వీరందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, దేవుని నామములో వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి అదే విధముగా మరి నాకు నిత్యం సహాయకంగా ఉన్నటువంటి యవ్వనస్తులు, మరి అదే విధముగా వాక్యఫలం ప్రేక్షలో ఉన్నటువంటి సభ్యులు కె శ్రీనివాసరావు, జె అఖిల్, కె సునీల్, కె సతీష్, కె నాని, మరి ఈ యొక్క యవ్వనస్తుల యొక్క బిడ్డలకు కూడా దేవుని నామముల వీరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి మూడవదిగా నిత్య సహాయమాత ఆ టీం నుంచి వచ్చినటువంటి అమర్ మరియు వారి యొక్క గ్రూప్ వారి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి మన విచారంలో ఈ యొక్క 72 గంటలు తలపెట్టిన మరుక్షణమే ఫాదర్ మేము ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాము, మేము అన్ని విషయాల్లో కూడా మేము ఉంటామని మరి నాకు కుడిభుజముగా వచ్చి అన్ని పనులు కూడా ఉన్నటువంటి విన్సెంట్ దీపాల వారికి మరి వాళ్ళ ప్రెసిడెంట్కి సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఆ తినే పిడికిడి కానీ టేస్ట్ కరెక్ట్గా లేకపోతే అంత రచ్చ అయిపోదు, అంత కూడా ఏం చేశాడు అంటాం. కానీ అలాంటి అవంతరాలు ఎక్కడి కూడా రానివ్వకుండా మరి ఈ రోజు వరకు కూడా మరలా మీరు పూజ అయిపోయిన తర్వాత కూడా మరలా మీరు భోజనం చేసి వెళ్ళాలి, భోజనం కూడా సిద్ధంగా ఉన్నది. మరి ఇన్ని రోజులు కూడా ఉదయం టిఫిన్ అనేటువంటిది మనకి పందిరి నారాయణ మరియు రమణమ్మ వారిచ్చారు ఉదయములంట. మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 2 పూట్ల కూడా మనకి రుచికరమైన వంటలు వండినటువంటి జేమ్స్ శివకు తన యొక్క బృందానికి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అలాగే మా యొక్క విచారణ యూత్ మరీ దళం క్వైర్ గ్రూప్ వారికి, అదేవిధంగా కౌన్సిల్ మెంబర్కి, వీళ్ళందరికీ కూడా పేరున దేవుని నామములో మీ అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మనకి ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ అంతా కూడా మనం చదవడానికి చాలా టైం అనేటువంటిది పడుతుంది. టోటల్ అమౌంట్ మాత్రం చెప్తాను, ఒకసారి మీరు వినండి. మనకి ఈ యొక్క 72 గంటల యొక్క ఈ ప్రార్థన నిమిత్తమై నాకు చేతికి వచ్చినటువంటి డబ్బులు 22,200 రూపాయలు వచ్చాయి. లైవ్లో ఉన్నటువంటి వారు చాలామంది వింటున్నారా? నాకు వచ్చిన డబ్బులు 22,200.
ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు ఏమని, అమ్మ 3 పూట్ల భోజనం పెడుతున్నావు అంటే పూర్వకాలపు పెళ్లి భోజనాలు పెడుతున్నావు నువ్వు అంటే మినిమం నీకు దీనికి సంబంధించి ఒక 2-3 లక్షలు నీకు వచ్చే ఉంటుంది అన్నారు. 2-3 లక్షలు వచ్చే ఉంటుంది అన్నారు. కానీ నాకు వచ్చిన డబ్బులు 22,200 రూపాయలు. ఇక మీరు ఇక్కడ ఉంటుండగా లైవ్లు ఎక్కడే నేను లెక్క వేసాను. మీకు ఇంకా డీటెయిల్స్ అనేటువంటి కావాలని వారి పేర్లు కూడా చదువుతాను. అందులో కొంతమంది ఎవరో మర్చిపోయిన అనుకుంటాను, 3-2 ఒకసారి మీరు వినండి. ఎందుకంటే ఒక మనిషి మీద రాళ్ళు వర్షం కురిపించడం చాలా ఈజీ. ఆ ఒక్క రాయి దెబ్బ నువ్వు కాసినట్టయితే అమ్మ ఎంత దెబ్బ తగిలిందని అంటాం కదా, అందుకని వినండి. మధ్య లూర్ది మేరీ వారి కుటుంబం 1000 రూపాయలు, జి వినయ్ కుమార్ 1000 రూపాయలు, దార తెరీసమ్మ 500, ఏజి నిర్మల 1000 రూపాయలు, ముడుదాన అనసూయమ్మ 500 రూపాయలు, ఎస్ వినయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు శంకురాడ నుంచి 5,000 రూపాయలు, భారత టీచర్ మరి వారి కుటుంబ సభ్యులు 5,600 రూపాయలు, ఆర్ ఆదినారాయణ వారి కుటుంబ సభ్యులు 2,000 రూపాయలు, రాడ రత్నమ్మ వారి కుటుంబ సభ్యులు 500 రూపాయలు, విన్సెంట్ దీపల్ వారు మొత్తం గ్రూపుల సభ్యులందరూ కలిపి 1000 రూపాయలు, దూసి ఆనందరావు మాస్టర్ గారు వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, బొమ్మాలి రవికుమార్ వారి కుటుంబ సభ్యులు 500 రూపాయలు, రేగాన జ్యోతి వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, పి శిరీష అశోక్ కుమార్ వారు 500 రూపాయలు, చుక్క అనిల్ మరియు శాంతి వారి 1000 రూపాయలు, పిన్నింటి వెంకటరమణ సౌజన్య వారి కుటుంబం 3,000 రూపాయలు, ఎం ప్రభాకర్ వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, గొంటి సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు 3,000 రూపాయలు, కొండపల్లి సుధాకర్ మరియు వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, సదాశివుని శ్రీనివాస్ వారి కుటుంబము 500 రూపాయలు, బొమ్మాలి రవి వారి కుటుంబ సభ్యులు 500 రూపాయలు, కె సంజీవి మరియు వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, పొట్నూరు భీమరావు వారి కుటుంబము 500 రూపాయలు, అదేవిధముగా టి మాధవ వారి కుటుంబ సభ్యులు 1,500 రూపాయలు. అలాగే మరి మనకి బయట నుండి వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పి మరి భోజనకి మేము సహాయం అందిస్తామని ఇచ్చినటువంటి బొమ్మాలి రూపేష్ మరియు వారి కుటుంబ సభ్యులు అనగా లక్ష్మమ్మ వారి కుమారుడు. ఇవి నాకు వచ్చినటువంటి డబ్బులు. అందరికి అర్థమైంది కదా. అంటే చాలామందికి ఏంటి ఇన్ని రకాలు చేస్తున్నాడు డబ్బు వచ్చి పడిపోతుంది అంటే నేను కింద పడాలి తప్పితే కానీ నా మీద వచ్చిన డబ్బు పడింది ఏమి లేదు. అవునా? ఇది ఎక్కువ శాతము మరి సంఖ్యలో ఉన్నటువంటి వారికి అనుభవము వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే రూపాయి కూడా లేనటువంటి సందర్భంలో కూడా దేవునికి మహిమకరముగా చాలా గొప్పదైనటువంటి కార్యాలు నేను చేశాను. దేవుడు నా చేత చేయించాడు, నన్ను మన్నించాడు. నేను చేశాను అనుకోడు, తప్పది. దేవుడు నా చేత చేయించాడు. ఓకే. తరువాత మరి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క టౌన్ హాల్ విచారణ చరిత్రలో లేనటువంటి విధముగా వరుసగా మూడు కాదు మొత్తం 4 రోజులు. 4 రోజులు అంటే శుక్రవారం నాడు రాత్రి భోజనం పెట్టాం. శుక్రవారం నాడు కూడా రాత్రి భోజనం పెట్టాను, ఒక 30 మందికి పెట్టాను. ఇక శనివారం నుంచి మధ్యాహ్నము రాత్రి ఉదయం టిఫిను, మధ్యాహ్నము రాత్రి ఉదయం టిఫిను. ఇగో ఈ చివరి భోజనంతోని అనగా 2 భోజనాలు. ఒకటి పరిశుద్ధ దివ్య పూజా బలిలో ఉంచేటువంటి దివ్య భోజనం, రెండవది శారీరకమైనటువంటి ఈ భోజనం. మరి ఈనాడు మరి మన యొక్క ఆనందంలో వాళ్ళు పంచుకొని ప్రార్థనాపూర్వకముగా మరి మేమున్నాం అనేటువంటి దన్ను అదేవిధముగా సపోర్ట్ ఇచ్చినటువంటి గురు పొంగవులందరికీ కూడా మరి ముఖ్యంగా గురుశ్రీ పౌల్ భూషణ్ గారికి, మరి అదేవిధముగా మనకు వాక్య పరిచర్యను అందించినటువంటి గురుశ్రీ జానుపేటర్ గారికి, మరి అనారోగ్యంతో రాలేకపోయినప్పటికీ కూడా గురుశ్రీ బత్తన సాలమన్ రాజు గారికి, మరి ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి గురుశ్రీ స్టీఫెన్ గారికి, మరి అదేవిధముగా మనకి మధ్యలో దేవునికి తోడ్పాటు లేదు అనుకునేసరికి నువ్వు బాధపడకు నేను పంపిస్తున్నాను అన్నట్టుగా మనకి 2 వ్యక్తులు వచ్చారు. నిన్నటి రోజున మనకి బండి సాగర్ సంతోష్ అనేటువంటి గురువర్యులు వచ్చారు. ఈ రోజు నాడు మనకి హరీష్ అనేటువంటి గురు పొంగవులు కూడా మనకు వచ్చి వాక్యములు మనకి సాహి సాకర్లు అనేటువంటివి అందించారు. మరి ఈరోజు మరి మనకి దివ్య పూజా బలిని మరి మన కోసం అది సమర్పించినటువంటి గురుశ్రీ మాదాన రాజు గారు, మరి ఆయన
వీరఘట్టంలో ఉన్నటువంటి విచారణకర్తలు మరి ఆయన పిలవగానే తనకి చాలా పనులు అనేటువంటివి ఉన్నాయి, నాకు తెలుసు, నేను ఎందుకంటే కిందటి వారం వెళ్ళాను, చాలా పనులు ఉన్నాయి, అయినా అన్నా మీరు రాగవాలి పూజకని అనగానే ఎంతో ప్రేమతో వచ్చినందుకు గాను విచారణకర్తలుగా నా తరపున మీ అందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఫాదర్ గారికి తెలియచేసుకుంటూ ఉన్నాం. మరి అదేవిధముగా మరి మనకి ప్రతినిత్యం కూడా నాకు ఆయన, ఆయనకు నేను అన్నట్టుగా ఉంటాం. ప్రతి సందర్భాల్లోనూ కూడా సంఖ్యల విచారణకర్తలైనటువంటి గురుశ్రీ గుంట మరీదాస్ గారికి ఆయనకి నా సంపూర్ణమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి వారి యొక్క ప్రజలతో కలిసి వచ్చారు. మామూలుగా అయితే జనాల్ని కొంతమంది రానివ్వరు. ఎక్కడికి వెళ్తారు మీరు, మనకు చర్చి లేదా, మనకు వాక్యం లేదా అని ఇలా ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలాగ కాదు, ఆయన ఉద్దేశం అన్నది అలాగ కాదు. వాక్యం అనేది ప్రకటించబడుతుంది, అది నేనైనా వేరెవరైనా సరే ఆసక్తి కలిగినటువంటి వారిని మీరు వెళ్ళండి, దేవుని ఆశీస్సులు పొందండి. ఇది గురుత్వానికి ఉండవలసిన మొదట లక్షణము. మరి ఆ యొక్క లక్షణానికి ఆయన సంపూర్ణంగా మరి విచారణ ప్రజలు మీ అందరి తరపున మరొక మారు ఆయన అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మరి అదే విధముగా ఫాదర్ గారు ఆయన నేను ఫోన్ చేసినప్పటికీ బయట ఎక్కడో క్యాంపులో ఉన్నారు, జేమ్స్ ఫాదర్ గారు బయట ఎక్కడ క్యాంపులో ఉన్నారు. అయినా సరే పెద్ద ఆయన నేను డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను, అయినప్పటికీ కూడా మేము చూస్తే పిల్లలు వాళ్ళగా ఉన్న మా మధ్యలో ఆయన ఒక పెద్ద ఆయన ఉంటే మాత్రం అది ఒక ఆశీర్వాదం కాబట్టి మాకు అని చెప్పి మరి మన ప్రక్కనే ఉన్నటువంటి ఈ విచారణ, ఇది మాతృ విచారణ వారికి ఒక పిల్ల విచారణగా ఉన్నటువంటిది అనగా ఇందులో నుంచి వెళ్ళినటువంటి విచారణ అది నరసన్నపేట నుంచి మరి ఎంతో ఫాదర్ గారు ఆసక్తితో వచ్చి ఈ పూజలో పాల్గొని మనందరి కోసం ప్రార్థించినందుకు గాను ఫాదర్ గారికి కూడా నిండైనటువంటి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ కమింగ్ హోమ్ ఏరియా. మరి ఇప్పుడు మనకి అక్కడ కుర్చీగా నేసినట్లయితే ఈరోజు ముఖ్య ప్రసంగికులైనటువంటి గురుశ్రీ స్టీఫెన్ గారికి మరి మనం సన్మానం చేయడం అటువంటిది జరుగుతుంది. స్టీఫెన్ ఫాదర్ గారికి సత్కరించడానికి బమ్మిడి తెరీసమ్మ గారు, అదే విధముగా జి సత్యనారాయణ గారు, పి వెంకటరమణ మరి వారి కుటుంబము, భారతీయ టీచర్ గారు మరి మీరు వచ్చి ఫాదర్ గారికి సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరొక మారు తెరీసమ్మ, బి తెరీసమ్మ, అలాగే ఎస్ విజయ్ కుమార్ మరి వారి తల్లి, ఎస్ విజయ్ కుమార్ వాళ్ళ తల్లి శంకురాడ విజయ్ కుమార్ మరి మీ తల్లి కూడా రావాలి. అలాగే రూపేష్ మరి వారి యొక్క తల్లి లక్ష్మమ్మ, భారతీయ టీచర్ మరియు వారి యొక్క తల్లి రత్నమ్మ, అదే విధముగా వెంకటరమణ మరియు సౌజన్య వారి యొక్క దంపతులు, అదే విధముగా గొంటి సత్యనారాయణ గారు వచ్చి స్టీఫెన్ ఫాదర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. రావాలి తొందరగా, మనకి 7 అయిపోయింది టైం. ప్లీజ్ చప్పట్లు కూడా అందరు కూడా. అదే విధముగా గురుశ్రీ ఎం రాజు గారికి చిరుకానుకని అందజేయవలసిందిగా మన యొక్క ఎంసీ కాన్వెంట్ సుపీరియర్ సిస్టర్ గారికి, ఎంసీ కాన్వెంట్ సుపీరియర్ సిస్టర్ గారు అదే విధముగా మరి మనకి 3 రోజులు కూడా వాక్య ఫలం సజీవ ఫలం అనేటువంటి ఛానల్ ద్వారా మరి మనకు అనేక మందికి ఈ యొక్క సువార్తను తెలియచేసినటువంటి సోమేశు, మరి 3-4 రోజులకి తన అసిస్టెంట్ నాని, వీళ్ళు ముగ్గురు కలిపి ఫాదర్ గారికి చిరుకానుకను అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఫాదర్ ఎం రాజు గారికి వేదికను అలంకరించవలసి కోరుతున్నాం. సిస్టర్ సుపీరియర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
అదే విధముగా మరి ఇక్కడ పూజ సహాయ సహకారాలు చేసినటువంటి పిల్లలందరూ ఏంటి, ఇద్దరు స్త్రీలు ఎక్కడికి వెళ్ళినారు? ఇద్దరు స్త్రీలు అక్కడ ఆడుకుంటున్నారా? ఆ ఇద్దరు స్త్రీలు అలాగే బిట్టు చరణ్ పూజ సాయం చేస్తుంటారు కదా, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? రండి తొందర రావాలి. పూజ సాయం చేస్తున్నటువంటి బ్లెస్సీ, లిఖిత, అదే విధముగా బిట్టు, చరణ్, ఇంకా వారు ఇప్పుడున్నటువంటి యశ్వంత్, మీరు గురుశ్రీ జి మరీదాస్ గారికి ఆ యొక్క ప్రేమ కానుకను అందించజేయాలుగా కోరుతూ ఉన్నాను. ప్లీజ్. మీరు అక్కడే ఉండండి, అక్కడ ఉండండి, నిల్చోండి, స్టాండ్ దేర్. ఐ రిక్వెస్ట్ ఫాదర్ జేమ్స్ టు గో ఫార్వర్డ్, రిసీవ్ ద లవ్ ఆఫ్ అవర్ ప్యారిష్ ప్లీజ్. చప్పట్లు కొట్టండి ఫాదర్ గారు. థ్యాంక్ యూ ఫాదర్. మరి ఈనాడు మీరు, నేను, మనందరినీ బయటి ప్రపంచానికి చూపించాడు ఆయన. ఎవరు? సోమేశ్ అనకనే సేవా స్టూడియో అని గుర్తించుకుంటారేమో. సోమేశ్ అనేటువంటి ఆయన సేవా స్టూడియోలోనే ఉన్నారు, ఆయన ఇక్కడికేం వచ్చేయలేదు. కాకపోతే నా విచారణకు నేను సేవ చేయాలి, నా విచారణకు కూడా నేను నా సేవను అందించాలనే ఉద్దేశంతో మరి శుక్రవారం సాయంత్రం నుంచి ఈ క్షణం వరకు కూడా ఆయనకి ఇద్దరు చిన్నపిల్లలు వస్తూ వెళుతున్నవాడు. మరి ఆయన నిద్రపోయాడేమో కానీ ఆయన అసిస్టెంట్ అయినటువంటి నాని మాత్రం అస్సలు ఈ రోజు వరకు కూడా కనీసం ఒక గంట కూడా ఆ అబ్బాయి నిద్రపోయాడు. మరి ఎలా కాసుకుని ఉన్నాడో నాకు తెలియదు. కానీ మరి వారిద్దరికి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ కూడా ఆయన విరివరిని అభినందపరచాలి మనందరం. మరి కుమారు మరి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. రేపు సాయంత్రం మరి యథావిధిగా దేవాలయంలో దివి పూజా బలి ఉంటుంది. ఇక రేపటి నుంచి మిగతా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బులకి ఎంత ఖర్చు అయింది ఏంటనేటువంటిది రేపటి దినం పూజలో మీకు చెప్పడం అటువంటిది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు చాలామంది మీకు మామూలుగా ఒక విషయం అర్థమైపోవాలి. మీరు ఇచ్చిన డబ్బులకి తగినటువంటి హఠాత్తుగా చూసుకున్నట్లయితే అది విషయం అయినప్పటికీ కూడా చెప్పాలి, నా బాధ్యత. మరి ఇప్పుడు బయట నుండి చాలామంది వచ్చి ఉన్నారు, వాళ్ళని మనం ఎక్కువసేపు ఇక్కడ ఉంచడం అనేటువంటిది భావ్యం కాదు. మరి ఈ చివరి ప్రార్థన అయిపోయిన వెంటనే మరలా మీకోసమై ప్రేమ విందు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు సంతోషకరముగా దాన్ని ఆరగించి వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవిని బిడ్డలారు, మరి ఈరోజు మన అందరం ఇక్కడ ఉన్నాము అంటే పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ రాజు గారు, మేము ఫాదర్స్ కూడా ప్రేమతో పిలిచి వివిధ విచారించి వచ్చాం. మరి ఫాదర్ గారు చక్కగా ఈ 3 రోజులు నడిపించినందుకు దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించమని మమ్మ ప్రేమతో పిలిచినందుకు పూజ్య గురువులందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారికి అభినందిద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. మరి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ అందరినీ కూడా చల్లగా దీవించాలని, రానున్న రోజుల్లో ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క ఫలాలు మీ పిల్లలు మీరందరూ కూడా పొందుతూ ఆశిస్తూ దీవిస్తూ ముగిస్తూ ఉన్నాం. నా ఆత్మమా మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లు నా విధులను పాటించినట్లు చేయుడు అని ప్రభువు నుడివిచున్నాడు. ప్రార్థించుదము. ప్రేమమలినవో సర్వేశ్వరం, మీ పవిత్ర దివ్య భోజనము మాకు కొత్త జీవమును దయచేయునుగాక. అవి మమ్ము పవిత్రపరచి నిత్య పవిత్ర వస్తువులపై ఆకర్షించి మమ్ము స్వర్మార్గంలో నడిపించునుగాక. మీ ప్రేమానురాగాలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ దీవిస్తూ ఉండగా
మీ అనుగ్రహాలు మా మీద కుమ్మరించమని వేడుకొనిచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేను ఇంకొక ఇద్దరు ముగ్గురిని నేను మర్చిపోయాను. ఇక కెమెరామెన్ అబ్బాయి రారాజు, మరి అదే విధముగా ఈ 4 రోజులు కూడా మరి మాకు చక్కనైనటువంటి రుచికరమైన వంటలను వండినటువంటి మరి మా వంట మేరమ్మకు, అదే విధముగా ఇంకొకరు ఎవరినో మర్చిపోయాను, జేమ్స్ పూజలో కూడా తనకి నేను చెప్పాను ఆల్రెడీ. సరే, రుచికరమైన వంటలు మనకి అందించిన జేమ్స్, అలాగే మాధవ మరి వారి టీం మెంబర్స్గా, అలాగే విన్సెంట్ డీపల్ ప్రెసిడెంట్కు, అదే విధముగా ఇంకొకరు ఎవరు మైండ్ బ్రేక్ అయిపోయి ఉండిపోయారు ఇంక వారికి. సరే, మిమ్మల్ని అందరినీ పేరు పేరుని ఇంకెవరినైనా సరే నేను చెప్పపోయినట్లయితే మంచి హృదయంతో నన్ను మన్నించి స్వీకరిస్తారని కోరుకుంటూ ఉన్నాను. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. దైవతనయ క్రీస్తునాథుడా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, నిన్ను పంపినాడా. దైవతనయ క్రీస్తునాథుడా, పాపులకై వచ్చినావా, పాపుల